సోమరిపోతులుగా ఉన్నారా? నిద్రమత్తులో ఉన్నారా? బద్ధకముగా పనిచేయుచున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయం ముందు మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని మనం చదువుకున్నాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందవో, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకునిచుండవు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రార్థన చేసుకున్నాం కదా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. మీ పక్షాన్ని నిలవబడుకుని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత నింపి అభిషేకించి మీ నోటి బోరవలే వాడుకోండి. నీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నావో మీరు మాట్లాడి మహిమ పొందుకోండి. నా మనసులో హృదయంలో మాటలుంచి నోటు ద్వారా వినిపించండి. ఈ వాక్యము వినబోతున్న 10 బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మమ్మల్ని మీరు ఆకలి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, సమయంలో మన అంశం ఈరోజు దారిద్రము ఎవరికి వస్తుంది అన్న అంశం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తే ఆలోచన చేస్తే పిల్లరా గమనించండి. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందువు అని వాక్యం మనకి రాయబడి ఉంది. ఇంకా కొంచెం సేపు కొనుక్కుందును, కొంచెం సేపు కొనికెదను అని అనుకుంటుంటాడు సోమరి. అయితే ఆ సోమరికి ఏమొస్తుందంటే, ఎలా వస్తుందంటే దరిద్రం. ఆలోచించేయండి. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రం నీ వద్దకి వచ్చెను, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకి వచ్చెను, కరువు నీ వద్దకు వచ్చునని వాక్యం రాయబడింది. అయితే దారిద్రము ఎవరికి వస్తుందంటే కదా గమనించండి. ఈరోజు అనేకులు దారిద్రులుగా ఉండడానికి, దారిద్రము అనుభవించడానికి, లేమి అనుభవించడానికి, కరువు అనుభవించడానికి పిల్లరా కారణము ఏమిటంటే, మొదటి పాయింట్ పిల్లరా, సోమరులకు దారిద్ర్యం వస్తుంది. ఆలోచించండి. ఎవరికి దారిద్ర్యం వస్తుందంటే సోమరులకు వస్తుంది. గమనించండి. క్రీస్తులను పిల్లరా ఈరోజు అనేక మంది లేములో ఉండడానికి, కరువులో ఉండడానికి, ఆకలితో ఉండడానికి, వస్త్రహీనులుగా ఉండడానికి, కొదువులు కొరతలతో ఉండడానికి, లోటులతో ఉండడానికి కారణము ఏమిటంటే ప్రియులరా వారి సోమరతనము. ఈరోజు అనేక మంది సోమరతనంలో ఉంటూ, సోంబేరులుగా ఉంటూ దారిద్రాన్ని అనుభవిస్తున్నారు, లేమిని అనుభవిస్తున్నారు, కరువును అనుభవిస్తున్నారు, అవమానించబడుతూ ఉన్నారు కదా, ఆర్థికమైన ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ యొక్క లేమిని అనుభవించడానికి, దారిద్రాన్ని అనుభవించడానికి గల కారణము నీ యొక్క సోమరతనమేమో. గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నువ్వు సోమరతనంలో ఉంటే ఆ సోమరతనం నుంచి నువ్వు బయటపడాలి కదా. గమనించండి సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఎందుకు అని అంటే గమనించండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. మొదటి మాట, సోమరులో ఆశపడతారు కానీ వారి ప్రాణమునకు ఏమీ దొరకదు కదా.
అవును, ఈరోజు కూడా అనేకులు స్వామరులుగా ఉన్నారు. మరి కొంతమంది ఏమో స్వామరులుగా ఉంటూ పిల్లరా గమనించండి, ఆర్థికంగా వెనకబడిపోయి లేములో కరువుని అనుభవిస్తుంటే, మరి కొంతమంది ఏమో ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో స్వామరులుగా ఉంటూ దేవుని యొక్క మేలుని పొందుకోలేకపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు, దేవుని యొక్క దీవెన పొందుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆశ ఉంది కానీ పొందుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళు స్వామరులు. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉంచలేరు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేరు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చలేరు. కదా గమనించండి, ప్రభు సన్నిధిలో ఉపవాసము ఉండలేరు, ప్రభు సన్నిధిలో కనిపెట్టలేరు. స్వామరులు వాక్యాన్ని చదవలేని స్వామరులు, ప్రార్థన చేయలేనటువంటి స్వామరులు, దేవుని మందిరానికి రాలేనటువంటి స్వామరులు, దేవుని వాక్యాన్ని వినలేనటువంటి స్వామరులకి దరిద్రం కాకపోతే ఇంకేముంటుందండి? ఆలోచించేయండి. ఈరోజు అనేక మంది ఆత్మీయంగా ఏమనిపిస్తున్నారంటే దారిద్ర్యాన్ని అనిపిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితంలో స్వామరులుగా ఉన్నారు, అందుకని లేమిని కరువును అనుభవిస్తున్నారు. వాక్యం తెలియపరుస్తుంది కదా, గమనించండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించండి. మొదట నా నీతిని నా రాజ్యమును మీరు ఎదకండి, ఆ మీదట మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునంతరా ఈరోజు ప్రభువుని అడక్క అనేక మంది స్వామరులుగా ఉంటూ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మోకాళ్ళు ఉంచే విషయంలో సోమరులుగా ఉంటున్నారు, ప్రార్థన చేసే విషయంలో సోమరులుగా ఉంటున్నారు, మందిరానికి వచ్చే విషయంలో సోమరులుగా ఉంటున్నారు, వాక్యాన్ని చదివే విషయంలో సోమరులుగా ఉంటున్నారు, వాక్యాన్ని వినే విషయంలో సోమరులుగా ఉంటున్నారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో సోమరులుగా ఉంటున్నారు. అందుకే దారిద్రాన్ని అనుభవిస్తున్నారు. అందుకే సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు అని వాక్యం రాయబడింది. సోమరులకు ఆశ ఉంటుంది, వాళ్ళ ఆశగానే మిగిలిపోతుంది, వాళ్ళ కోరికగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని అడిగి పొందుకోలేని స్వామరులు. ఈరోజు అలాంటి స్థితిలో నా ప్రియ సహోదరుడా, నీ ఉన్నట్లయితే ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజైనా నీ సోమరతనాన్ని విడిచిపెట్టాలి, నీ సోంబేరితనాన్ని విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడు, ప్రభువుని అడుగు, ప్రభు సన్నిధిలో మొర్రపెట్టు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో కనిపెట్టుండు, ప్రభువుని సహాయం చేస్తాను. గమనించిన మరొక మాట కూడా రాయబడి ఉంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. సోమరివాడు పస్తులు పడి ఉండును. అవును, సోమరివాడు ఆకలి తీరదో, సోమరివాడు పస్తులు పడి ఉంటాడో. అవును కదా పిల్లరా, సోమరివాడు పస్తులు పడి ఉంటాడు. ఈరోజు ఆలోచించేయండి పిల్లరా, అనేకులు పస్తులు పడి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ సోమరితనమే. అనేకుల యొక్క ఆకలి తీరకుండా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళ సోమరితనమే. గమనించండి. సహజంగా మనం ఆలోచన చేసిన పిల్లరా, సోమరిగా ఉంటే పస్తులు కాకుంటే ఇంకేముంటుందండి? ఆలోచించండి. సోమరితనం చేస్తే, పని చేసుకోకపోతే, వ్యాపారం చేసుకోకపోతే, డ్యూటీ చేసుకోకపోతే, ఉద్యోగం చేసుకోకపోతే పిల్లరా, వ్యవసాయం చేసుకోకపోతే, ఆ విషయాల్లో సోమరితనం ఉంటే పస్తులు పడి ఉంటారు. ఈరోజు కూడా అనేక మంది ఈ రోజుల్లో కూడా పస్తులు పడి ఉన్నారు అంటే పిల్లరా, వారి సోమరితనమే. గమనించండి. వాక్యం పెట్టినటువంటి నా దేవుని బిడ్డ, నువ్వు పస్తులు పడడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు లేమిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వస్త్రహీనుడిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆకలితో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీ సోమరితనమే. ఆ సోమరితనంలో నుంచి నువ్వు విడిపించబడాలి, ఆ సోమరితనంలో నుంచి నువ్వు బయటపడాలని వాక్యం మనకు సెలవిస్తుంది. మరొక మాటను కూడా మనం చూస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడింది. సోమరి వేటాడినాను పట్టుకొనడు. చూసారా? సోమరి వేటాడినాను పట్టుకొనడు. చూసారా? సోమరి ఒకటేమో ఆశపడతాడు కానీ వాడి ప్రాణానికి ఏం దొరకదు, ప్రాణానికి. రెండోది సోమరి వాడు పస్తులు పడి ఉంటాడు. మూడోది పిల్లరా, ఇదిగో సోమరి వేటాడినానో పట్టుకొనడు. వేటాడతాడో. గమనించండి. ఏదో కావాలనుకుంటాడో, ఏదో పొందుకోవాలనుకుంటాడో, ఏదో అనుభవించాలనుకుంటాడో, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. పిల్లరా, వేటాడతాడు కానీ
పట్టుకొనలేడు. వేటాడతాడు కానీ అందుకొనలేడు. వేటాడతాడు కానీ అనుభవించలేడు. గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, నీ జీవితంలో కూడా ప్రయత్నం చేస్తున్నావు కానీ ఒకవేళ అందుకోలేకపోతున్నావా? ప్రయత్నం చేస్తున్నావు కానీ పొందుకోలేకపోతున్నావా? ప్రయత్నం చేస్తున్నావు కానీ కొన్ని విషయాల్లో అనుభవించలేకపోతున్నావా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీ ప్రయత్నం విఫలమైపోతా ఉందా? ఆలోచించు. నీ ప్రయత్నము కొనసాగటం లేదా? ఆలోచించు. నీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం రావటం లేదా? అయితే నువ్వు ఒకవేళ సోమరిగా ఉన్నావేమో, ప్రభు విషయంలో సోమరిగా ఉన్నావేమో, ఆత్మ సంబంధమైన విషయాల్లో సోమరిగా ఉన్నావేమో, దైవ సంబంధమైనటువంటి విషయాల్లో సోమరిగా ఉన్నావేమో. ఆత్మదేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆ సోమరితనంలో నుంచి నువ్వు విడిపించబడాలి. సోమరులకి ఇక్కడ 3 నష్టాలని మనం చూసాం. దరిద్రం ఎలా వస్తుంది అంటే ఎవరికి వస్తుందంటే, ఒకటి సోమరులకు వస్తుందని మనం చూసాం. ఎందుకంటే ఆశపడతాడు కానీ ఒకటి వారి ప్రాణానికి ఏం దొరకదు. 2 సోమరి వాడు పస్తులు పడి ఉంటాడు. 3 సోమరి వేటాడతాడు కానీ వానికి ఏమీ దొరకదని వాక్యం చలవిస్తుంది. 2వ విషయాన్ని మనం చూద్దాం. ఎవరికి దరిద్రం వస్తుందంటే ఆలోచించండి. దరిద్రం ఎవరికి వస్తుంది అంటారా? 2వ విషయాన్ని మనం చూద్దాం. నిద్ర మత్తు గల వారికి దరిద్రం వస్తుంది. క్రీస్తునందురా గమనించండి. ఎవరైతే నిద్ర మత్తులో ఉంటారో వాళ్ళకి దరిద్రం వస్తుంది, వాళ్ళకి లేమి వస్తుంది, వాళ్ళకి కరువు వస్తుంది, వాళ్ళు ఆకలితో ఉండవలసి వస్తుంది, వాళ్ళు ఇదిగో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వారు చాలా అవమానాలు పొందుకోవాల్సి వస్తుందని వాక్యం మనకి చలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులరా గమనించండి. నిద్ర మత్తు గల వారికి దరిద్రం వస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒకటేమో సోమరులకు దరిద్రం వస్తుంది, 2వది నిద్ర మత్తు గల వారికి దరిద్రం వస్తుంది. అవును, చాలామందిని మనం చూసినప్పుడులరా దేవుని యొక్క సన్నిధికి చర్చికి వచ్చినప్పుడులరా పాటలు పాడేటప్పుడు నిద్రపోతూనే ఉంటారు, సంఘంలో కార్యక్రమాలు జరిగేటప్పుడు నిద్రపోతూనే ఉంటారు, వాక్యము చెప్పేటప్పుడు వాక్యం వినకుండా నిద్రపోతూనే ఉంటారు. గమనించండి. వారి పక్కన ఎవరో ఒకరు వారిని లేపుతానే ఉంటారు. గమనించండి. నిద్రమోతు ఆత్మీయంగా నిద్రపోతున్నటువంటి వారు వారికి దరిద్రం వస్తుంది. క్రీస్తునందు పిల్లరా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము అంటే నిద్రపోతే ఏమొస్తుంది? లేమి వస్తుంది. అనగా నిద్రపోతే దరిద్రం వస్తుంది, నిద్రపోతే కరువు వస్తుంది. నైట్ నిద్రపోవచ్చు ఇంటి దగ్గర, ఆలోచించారా? కానీ దేవుని మందిరానికి వచ్చి ఆరాధన జరిగేటప్పుడు, కార్యక్రమాలు జరిగేటప్పుడు, మీటింగాలు జరిగేటప్పుడు, వాక్యం బోధించబడుతున్నప్పుడు, పాటల కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు గమనించండి. దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నిద్రపోతూ ఉంటారే వాళ్ళకి దారిద్ర్యం వస్తుందని వాక్యం చలవిస్తుంది. ఆత్మీయంగా నిద్రపోయే వాళ్ళకి గమనించండి దారిద్ర్యం వస్తుందని వాక్యం చలవిస్తూ ఉంది. అందుకనే లేమికి భయపడి నిద్రమత్తు యందు ఆసక్తిని విడువము. కొంతమందికి నిద్ర అంటే చాలా ఆసక్తి. ఆ నిద్రపోయే ప్రయత్నంలో భోజనం చేయడం కూడా మానేస్తారు. గమనించండి. వాళ్ళకి అంత ఆసక్తి నిద్ర అంటే. గమనించండి పిల్లరా, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ అలాగున్నావేమో. లేమొస్తుంది, జాగ్రత్త. కరువు వస్తుంది, లేమొస్తుంది, ఆకలితో ఉండాలి. మరొక మాట రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. నిద్రమత్తు సింపి గుడ్డలకు కారణమగును అని వాక్యం రాయబడి ఉంటుంది కదా. అవును కదా, నిద్రమత్తు సింపి గుడ్డలకు కారణమవుతుందని వాక్యం చలవిస్తూ ఉంది. ఈ సమయంలో ఆలోచించండి. అంటే అంత దారిద్ర్యం వస్తుంది వాళ్ళకి, అంత లేమి వస్తుంది వాళ్ళకి, అంత కరువు వస్తుంది వాళ్ళకి. గమనించండి. ఈరోజైనా లేమికి భయపడి నిద్రమత్తు ఎందు నువ్వు ఆసక్తిని విడవాలి. ఆసక్తిని విడిచి నువ్వు బయటికి రావాలి. ఆత్మీయంగా నువ్వు మేలుకోవాలి. ఆత్మీయంగా నీవు దేవునిలో ముందుకి కొనసాగాలి. క్రీస్తునందు ప్రియరా. అందుకే మరొక చోట వాక్యము మరి అక్కడ రాయబడింది. ఆ కింద భాగంలో మనం చూస్తే, నీవు మేలుకొని ఉండిన యెడల ఆహారము తిని
తృప్తి పొందుదువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు నువ్వు మేలుకొని ఉంటే ఆహారము తిని తృప్తి పొందుదువు అని వాక్యం రాయబడింది. అవును, మేలుకుంటే కదా ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తాం. దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతున్నప్పుడు నిద్రపోకుండా మేలుకొని ఉంటే ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తాం. అప్పుడు ఆత్మీయ ఆహారాన్ని భుజించి తృప్తి పడతాం. క్రీస్తునందులరా ఈరోజు అనేకులకు దేవుని మందిరానికి వెళ్ళినా కానీ ఎలాగ వెళ్ళారో అలాగ వస్తున్నారు కొంతమంది, తృప్తి లేకుండా వస్తున్నారు కొంతమంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నారు. ఇంకా నిద్రపోయే వాళ్ళకి ఆకలి ఏడతీరుతుంది, నిద్రపోయే వాళ్ళకి తృప్తి ఆడుంటుంది, నిద్రపోయే వాళ్ళకి సంతోషం ఆడుంటుంది, నిద్రపోయే వాళ్ళకి ఆనందం ఆడుంటుంది, నిద్రపోయే వాళ్ళకి నెమ్మది ఆడుంటుంది. దేవుని వాక్యాన్ని వింటే సంతోషము, ఆనందము, నెమ్మది ఇవన్నీ ఉంటాయి. హృదయానికి తృప్తి ఇవన్నీ లభిస్తాయి. క్రీస్తునందులరా దేవుని వాక్యం వాళ్ళ చెవి లేకపోయినా దేవుని వాక్యం వాళ్ళ హృదయం లేకపోవటం లేదు పిల్లరా, గమనించండి. అందుకనే ఈరోజు అనేక మందికి తృప్తి లేదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో రెండో మాటను మనం చూస్తే, నువ్వు మేలుకొని ఉండిన ఎడలా అంటే నువ్వు ఆత్మీయంగా మేలుకొని ఉండిన ఎడలా, ఆత్మీయంగా నువ్వు సురుగుదనం కలిగి ఉండిన ఎడలా, నువ్వు మేలుకొని ఉండిన ఎడలా ఆహారము తిని తృప్తి పొందుదువు. ఏ ఆహారం ఇది? ఆత్మీయ ఆహారము, వాక్యమైన ఆహారము. తిని అనగా విని గమనించండి, తృప్తి పొందుదువు. తృప్తిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అవును కదా, దేవుని సన్నిధికి వచ్చి శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి అనేక మంది దేవుని వాక్యాన్ని విని తృప్తిపరచబడుతున్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, సుఖముగా ఉంటున్నారు. పిల్లరా గమనించండి, కొంతమంది దేవుని యొక్క మందిరాలకు వస్తున్నప్పటికి కూడా వారికి సంతోషం లేదు, వారికి ఆనందం లేదు, వారికి నెమ్మది లేదు, వారికి తృప్తి లేదు. ఎందుకంటే వారి మనసులోకి, హృదయంలోకి దేవుని వాక్యం పోవడం లేదు. ఆ చెవులో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం లేదు, హృదయంలో దేవుని వాక్యము లేదు. అందుకే ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, వారి జీవితంలో తృప్తి లేదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ సమయం ముందు నీకేం అర్థమవుతుంది? లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. వాక్యం తెలియపరుస్తుంది. మేలుకొని ఉంటే, ఆత్మీయంగా నువ్వు మేలుకొని ఉంటే నువ్వు దేవుని వాక్యమనే ఆహారాన్ని భుజిస్తావు. ఆ దేవుని వాక్యమనే ఆహారాన్ని నువ్వు భుజించి తృప్తిగా ఉంటావు. అందుకే బైబిల్లో ఇర్మియా గ్రంథంలో రాయబడుతుందిరా, నీ యొక్క వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని. చూసారా, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించాను అంటున్నాడు. ఆ వాక్యము నాకు ఏమిస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది, ఆ వాక్యము నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ వాక్యము నాకు నెమ్మదిని ఇస్తుంది. అవును కదరా, వాక్యము దొరికినప్పుడు భుజించాలి. వాక్యము దొరికే కాలంలోనే మనం సమకూర్చుకోవాలి, వాక్యం దొరికే కాలంలోనే మనం దాచుకోవాలి, వాక్యం దొరికే కాలంలోనే మనం వినాలి. ముందున్నటువంటి రోజుల్లో వాక్యం నీకు దొరకకపోవచ్చు. ముందున్నటువంటి రోజుల్లో వాక్యము కరువు అయిపోద్ది. ఆలోచించండి, వాక్యము దొరకదు. వాక్యము దొరుకుతున్నప్పుడే, వాక్యము అందుబాటులో ఉన్నప్పుడే, వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడే, వాక్యము నీకు వినిపించబడుతున్నప్పుడే, వాక్యము నీ శవంలో ఇదిగో గంటలు కొడుతున్నప్పుడే నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని వినాలి, నీ హృదయంలో భద్రపరుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, సత్యమనే మార్గములో నువ్వు నడిపించబడాలి. క్రీస్తునందులరా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. ఇంకొక మాట కూడా రాయబడింది. క్రీస్తునందులరా గమనించండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం రాయబడింది. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్ను రెప్పలకు కునుకుపాటైనను రానియకము. నీ కనులకు నిద్ర అయినను, నీ కను రెప్పలకి కునుకుపాటైనను రానివద్దని వాక్యం తెలియపరుస్తుంది. సహోదరి సహోదరుడా, ఆలోచించు, లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అవును, చాలా మెలకువతో మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి.
ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. ఆత్మీయ కోణంలో మనం నడిపించబడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో మనం నడిపించబడుతూ ఉండాలి. ఎప్పుడూ మనం మెలకువ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లరా, లేకపోతే నష్టపోతాము. ఈరోజు ఆత్మీయ జీవితంలో అనేక మంది నిద్రపోతున్నారు. ఆత్మీయ జీవితంలో మత్తులైపోతున్నారు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు. ఆత్మీయులుగా లేరు. గమనించండి. నామకార్థమైన స్థితిలో ఉన్నారు. నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. గమనించండి. ఈరోజు ఎంతమంది సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఆత్మీయులుగా ఉన్నారు, ఎంతమంది ఆత్మీయంగా నడిపించబడుతున్నారు, ఎంతమంది ఆత్మీయ కోణంలో జీవిస్తున్నారు కదా, ఎంతమంది ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో నడిపించబడుతున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నారు కదా. గమనించండి. పేరుకు మాత్రమే సంఘాల్లో మనుషులు కనిపిస్తున్నారు అంటారా, ఆత్మీయులుగా ఉండేది ఎంతమంది ఈరోజు ప్రభు అడుగుతున్నారు. నీవు నేను ఆత్మీయులుగా ముందుకు కొనసాగాలి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి కదా. సంఘము ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. ఆత్మీయ జీవితంలో మనం బలపడాలి. ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడాలి. ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పరచబడుతూ ఉండాలి కదా. ఫలభరితమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఫలభరితమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యం మనకు సెలవిస్తుంది ఈ సమయంలో. అందుకే నీ కనులకు నిద్రైనను, నీ కను రెప్పలకు కునుకుపాటైనను రానీయకమంటే అంత జాగ్రత్తగా మనం ఉండాలి ఆత్మీయ జీవితంలో కదా. గమనించండి. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉన్నవారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి వారితో కూడా ఉంటూ ఉంది పిల్లరా. దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు వాళ్ళు పొందుకుంటున్నారు పిల్లరా. గమనించండి. ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. ప్లీజ్ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. అందుకే పిల్లరా వాక్యం చలవిస్తూ ఉంటారా. దారిద్ర్యం ఎవరికి వస్తుంది అంటే, ఒకటి మనం చూసే మొదటి పాయింట్, సోమరులకు దారిద్ర్యం వస్తుంది. రెండోది మనం చూసాం కదా, నిద్ర మత్తు గల వారికి దారిద్ర్యం వస్తుంది. మూడో పాయింట్ను మనం చూద్దాం కదా. గమనించండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే పిల్లరా, గమనించండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. ఆలోచించండి పిల్లరా. మూడోదిగా బద్ధకముగా పనిచేసే వారికి దారిద్ర్యం వస్తుంది. ఆలోచించండి పిల్లరా. బద్ధకముగా పని చేయడానికి వీళ్ళు పని చేస్తారు, కానీ కొంతమంది బద్ధకంగా పని చేస్తూ ఉంటారు పిల్లరా. ఆ పని మీద అలా ఆనుకొని ఉంటారు, అలా లెక్క లేకుంటారు పిల్లరా. గమనించండి. పని చేయాలన్న ఆసక్తి వాళ్ళకు ఉండదు, పని చేయాలన్న ఇష్టము వాళ్ళకు ఉండదు, పని చేయాలన్న తలంపు వాళ్ళకు ఉండదు. పని మీద అలా ఆనుకొని ఉంటారు పిల్లరా. మేము కూడా ఉన్నాములే ఈ పనిలో అన్నట్టుగా. గమనించండి. మేము కూడా ఉన్నాములే ఈ పరిచర్యలో అన్నట్టుగా, మేము కూడా ఉన్నాములే ఈ సేవలో అన్నట్టుగా పిల్లరా, మేము కూడా ఉన్నాములే ఈ యొక్క సహవాసములో అన్నట్టుగా పిల్లరా, మేము కూడా ఉన్నాములే రక్షించబడి అన్నట్టుగా, మేము కూడా సంఘానికి వెళుతున్నాములే అన్నట్టుగా, మేము కూడా వాక్యము వింటున్నాములే అన్నట్టుగా, మేము కూడా క్రైస్తవులవేలే అన్నట్టుగా అలా ఆనుకొని ఉంటారు. వీళ్ళు పేరుకు మాత్రమే బద్ధకముతో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బద్ధకంగా ఉన్నావేమో, బద్ధకంగా పనిచేస్తున్నావేమో. ప్రార్థన చేయాలంటే, దేవుని మందిరానికి రావాలంటే బద్ధకం, ప్రార్థన చేయాలంటే బద్ధకం, వాక్యం చదవాలంటే బద్ధకం, వాక్యం వినాలంటే బద్ధకం, పాట పాడాలంటే బద్ధకం, పరిచర్య చేయాలంటే బద్ధకం. గమనించండి. ఈరోజు అనేక మంది బద్ధకంలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి దరిద్రం వస్తుంది. వాక్యం చెలవిస్తుంది కదా, నువ్వు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నువ్వు నిలువెచ్చగా ఉండకూడదు. నువ్వు నిలువెచ్చగా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మేస్తాను అని దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి.
ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా బద్ధకంగా ఉన్నావా? దేవుని పనిచేసే విషయంలో బద్ధకంగా ఉన్నావా? దేవుని పరిచయం చేసే విషయంలో బద్ధకంగా ఉన్నావా? దేవుని సేవ చేసే విషయంలో బద్ధకంగా ఉన్నావా? సువార్త ప్రకటించే విషయంలో బద్ధకంగా ఉన్నావా? ఆలోచించు. ఈరోజు కూడా దేవుని పనిలో కొంతమంది పిల్లరా బద్ధకంగా పనిచేస్తున్నారు. బద్ధకంగా పనిచేస్తున్నారు. ప్రభు వారి మీద పెట్టినటువంటి ఆ భారాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆ బాధ్యతను మర్చిపోతూ ఉన్నారు. గమనించండి. బాధ్యత లేనివారుగా, భారం లేనివారుగా అలా ఆనుకొని ఉంటున్నారు ఆయన పనిలో. గమనించండి. మేము కూడా ఉన్నాములే ఆయన పనిలో, మేము కూడా చేస్తున్నాములే ఆయన పని, మేము కూడా చేస్తున్నాంలే ఆయన సేవ, మేము కూడా చేస్తున్నాంలే ఆయన పరిచర్య అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, యెహోవా పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని రాయబడి ఉంటుంది. గమనించండి. ఎవరైతే దేవుని పని అశ్రద్ధగా చేస్తారో, దేవుని పరిచర్య అశ్రద్ధగా చేస్తారో, ఇష్టం ఉండి లేనట్టుగా చేస్తూ ఉంటారో, అటువంటి వారు శాపగ్రస్తులు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి వారు శాపములో ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి వారు శాపాన్ని అనుభవిస్తున్నారని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. క్రీస్తునందు పిల్లరా గమనించండి. ఒకవేళ దేవుని పని, సహోదరుడా సహోదరి, యవనస్తురాలా, దేవుని పని అశ్రద్ధగా చేస్తున్నావేమో, బద్ధకంతో చేస్తున్నావేమో, జాగ్రత్త. అందుకనే వాక్యం సెలవిస్తుంది, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును. అందుకే ఆ రాయబడిన కింద మాట మనం బాగా ఆలోచన చేస్తే, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట, 3వ పాయింట్లో మొదటి మాట ఏమిటంటే పిల్లరా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రద్ధ గలవారిని దేవుడు దీవిస్తాడు. శ్రద్ధ గలవారిని దేవుడు హెచ్చిస్తాడు. శ్రద్ధ గలవారిని దేవుడు బలపరుస్తాడు. శ్రద్ధ గలవారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. క్రీస్తునందు దేవుడి దగ్గర లేనిది ఏముంది ఆలోచించండి. మనకు కావాల్సింది దేవుడి దగ్గర లేనిది ఏముంది ఒకసారి ఆలోచించండి. గమనించండి. శ్రద్ధగా పని చేస్తే, శ్రద్ధగా సేవ చేస్తే, శ్రద్ధగా పరిచర్య చేస్తే, శ్రద్ధగా సువార్త చేస్తే శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. దేవుని ఆశీర్వాదం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదము ఆ కుటుంబం మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదము ఆ సంఘం మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదాన్ని వారు రుచి చూస్తారు. క్రీస్తునందరా శ్రద్ధగా పనిచేయవారు ఐశ్వర్యవంతుడు. చూసారా? ఆలోచించండి, గమనించండి. లేమి వాళ్ళకు దూరం అయిపోతుంది, ఆకలి వాళ్ళకు దూరం అయిపోతుంది, కరువు వాళ్ళకి దూరం అయిపోతుంది. వస్త్రహీనత వాళ్ళకు దూరం అయిపోతుంది, ఆర్థికమైన సమస్యలు వాళ్ళకు దూరం అయిపోతాయి, అవమానాలు వాళ్ళకు దూరం అయిపోతాయి, సమస్యలు వాళ్ళకు దూరం అయిపోతాయి. క్రీస్తుని శ్రద్ధ గల వారిని దేవుడు దీవిస్తాడు. శ్రద్ధ గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అవును, అనేక మంది దైవజనులు శ్రద్ధగా దేవుని పని చేస్తున్నారా, ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, ఎంతో దీవించబడుతూ ఉన్నారు. వారి పరిచర్య ఎంతో విస్తరిస్తూ ఉంది. గమనించండి. శ్రద్ధగా పనిచేస్తున్నారు కనుక ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు అనేక మంది దైవజనులు, మంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు అనేక మంది దైవజనులు. వాళ్ళని చూస్తే కొంతమందికి శ్రద్ధగా పని చేయకుండా ఉన్న వాళ్ళకి అసూయ, శ్రద్ధగా పని చేయకుండా ఉన్న వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలతో ఉండేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వారి మీద బురద చల్లుతూ ఉంటారు కొంతమంది. ఆశీర్వదించబడుతున్న వాళ్ళ మీద, విస్తరించబడుతున్నటువంటి వారి మీద, వాళ్ళ సేవ, వాళ్ళ పరిచర్య విస్తరించబడుతున్నప్పుడు కొంతమందికి ఇదిగో అసూయ ఏర్పడుతూ ఉంటుంటారా. ఎందుకంటే వీళ్ళకి శ్రద్ధ లేదు. వారు మనకంటే వెనకొచ్చారో,
వారి సేవలో అనుభవం తక్కువ, మనకంటే వెనకొచ్చారు, మనం చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇదిగో మన పరిచర్య అభివృద్ధి కాలేదు, మనం ఆస్వాదించబడలేదు, ఇదిగో అలా సేవకుడు మొన్నే వచ్చాడు, బాగా ఆస్వాదించబడ్డాడు, బాగా సంఘాలు కడుతూ ఉన్నాడు, బాగా మందిరాలు కడుతూ ఉన్నాడు, బాగా విశ్వాసాలు వస్తూ ఉన్నాడు, బాగా మీటింగాలు పెడుతూ ఉన్నాడు, బాగా పరిచర్య జరుగుతూ ఉంది అని కొంతమంది పిల్లరా అసూయ పడుతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లరా, కారణం ఏమిటి అంటే వాళ్ళ సేవ అభివృద్ధి కాదు, వాళ్ళ పరిచర్య అభివృద్ధి కాదు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా పిల్లరా అలాగే ఉంటారు, వీళ్ళ మీద బురద జల్లుతూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏదో ఒక నిందలు వేస్తూ ఉంటారు. కొంతమంది విషయంలో నేను చెప్తున్నాను, అందరి విషయం కాదు, కొంతమంది విషయంలో గమనించండి. వారు శ్రద్ధగా పనిచేస్తున్నారు కాబట్టి, శ్రద్ధగా సువార్త చేస్తున్నారు కాబట్టి, శ్రద్ధగా దేవుని పరిచర్య సేవ చేస్తున్నారు కాబట్టి వారి సేవను దీవిస్తున్నాడు, వారి సేవను దేవుడు ఆశీర్దిస్తున్నాడు, వారి సేవను దేవుడు బలపరుస్తున్నాడు, వారి సేవను దేవుడు హెచ్చిస్తున్నాడు, వారి సేవను దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. వారి సంఘాల్లోకి నూతనమైన ఆత్మలు వస్తున్నారు, వాళ్ళ పెద్ద మందిరాలు కట్టుకుంటున్నారు, గొప్ప సేవ జరిగిస్తూ ఉన్నారు. దేవుడే ఇదంతా జరిగిస్తున్నాడు. దేన్ని బట్టి? వాళ్ళ శ్రద్ధను బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి గొప్ప పరిచర్య ఎంతోమంది దైవ సేవకులు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి పరచబడుతున్నారు. అందుకనే వాక్యం చెలవేస్తుంది. శ్రద్ధ లేని వాళ్ళు అలాగే ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా ఎదుగు పొదుగు లేకుండా ఉన్నారు. ఆత్మల్ని రక్షణలోనికి నడిపించలేకున్నారు. గమనించండి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. అందుకే వాక్యం తెలియపరి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆలోచించండి. లేమి, కరువు, కాటకాలు, అవమానాలు, ఆర్థికమైన ఇబ్బందులు అవన్నీ కూడా వారికి దూరం అయిపోతాయి. దినదినము దేవుని యొక్క ఆశీర్వాదములు చూస్తారు, దినదినము దేవుని యొక్క మేలుని వాళ్ళు చూస్తారు. దేవుని కృపలో వారు నిత్యము బలపరచబడుతూ విస్తరించబడుతూ ఉంటారు. గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయం ముందు ఆలోచించండి. అందుకే మరొక మాటను కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాటను మనం చూడగలం. అక్కడ ఏమని రాయబడిందంటే చక్కటి మాట, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, శ్రద్ధ గల వారు ఆశీర్వదించబడతారు, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. రెండోది మనం చూస్తున్నాం, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. గమనించండి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తక్కువ ఉండదు. దేవుడు సమృద్ధిని వాళ్ళకి ఇస్తాడో, వాళ్ళకి ఏది లోటు ఉండదో, వాళ్ళకి ఏది తక్కువ ఉండదో, వాళ్ళకి ఏది కొద్ది ఉండదో, వాళ్ళకి ఏది కొరత ఉండదో. దేవుడు వాళ్ళకి సమృద్ధిని ఇస్తాడో, దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తాడో, దేవుడు వాళ్ళని దీవిస్తాడో, దేవుడు వాళ్ళని ఇచ్చిస్తాడో. వాళ్ళకి ఇది లేదు అని ఉండదు. ఎప్పటికప్పుడు దేవుడు సమృద్ధిగా వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు, వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటాడు, వాళ్ళని దీవిస్తూనే ఉంటాడు, వాళ్ళని బలపరుస్తూనే ఉంటాడు, వాళ్ళు ఇచ్చిస్తూనే ఉంటాడు. గమనించండి, వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వారికి ఏమి తక్కువ ఉండదు వారి జీవితాల్లో, ఏమి కొద్దు ఉండదు వారి జీవితాల్లో, ఏమి కొరత ఉండదు వారి జీవితాల్లో. వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. అది వారికి కావాల్సినన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. వారికి కావాల్సినన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవుడి ద్వారా వాళ్ళు పొందుకుంటారు. ఎందుకో తెలుసా? వారు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కనుక, వారు దేవుని చేత నిజంగా పిలువబడ్డారు కనుక, వారు దేవుని చేత ఏర్పరచబడ్డారు కనుక, వారు దేవుని చేత నియమించబడ్డారు కనుక, ఆయన పని కొరకై, ఆయన సేవ కొరకై, ఆయన పరిచర్య కొరకై, ఆత్మల రక్షించడానికి, అనేకులు అగ్నిలో నుంచి లాగడానికి దేవుడు వాళ్ళని నియమించుకున్నాడు గనక, దేవుని పిలుపు వారికి ఉంది గనక వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. క్రీస్తునందు పిల్లరా, ఆలోచించేయండి. లేఖన భాగం తెలియపరుస్తుంది, దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ సమయమందు వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. సర్వ సమృద్ధిని వాళ్ళు అనుభవిస్తారు. వారి కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు దీవించబడతారు, వాళ్ళ పరిచర్య దీవించబడుతుంది, వాళ్ళ సేవ దీవించబడుతుంది. వాళ్ళ సేవలో దేవుడు సమృద్ధిని ఇస్తాడు, వాళ్ళ పరిచర్యలో దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఎప్పుడు కావాల్సింది అప్పటికి దేవుడు దయచేస్తా వస్తాడు. అద్భుతమైన కార్యాలు వాళ్ళ సేవలో జరుగుతాయి, వాళ్ళ పరిచర్యలో జరుగుతాయి, వాళ్ళ కుటుంబాల్లో జరుగుతాయి, వాళ్ళ సంఘాల్లో
జరుగుతాయి కదా. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా ఉన్నారు కనుక వాళ్ళ ప్రాణం పుష్టిగా ఉంటుంది. తర్వాత మూడో మాటను మనం చూస్తే కదా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చూస్తే, శ్రద్ధగా పని చేయువాడో ఏలుబడి చేయుదురు, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా పని చేసేవారు ఏలుబడి చేస్తారు. చూసారా, ఆలోచించండి. మరి శ్రద్ధగా పనిచేసే వాళ్ళని దేవుడు కిందోళ్ళగా పెట్టడు, పయ్యోళ్ళగా పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించండి. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఏలుబడి చేస్తారు. మరి ఒక నాయకులుగా ఉంటారు, ఒక అధికారులుగా ఉంటారు. మరి ఆలోచించండి, మరి గమనించండి. అనేకులను ప్రభువులకి నడిపించే వాళ్ళుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు, మరి ఒక అధికారాన్ని కలిగినటువంటి వారిగా ఉంటారు. శ్రద్ధగా పనిచేసే వాళ్ళని దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడని వాక్యం తెలియపరుస్తుంటే వాళ్ళు ఏలుబడి చేస్తారు. వాళ్ళు కిందోళ్ళుగా ఉంటారు కదా, పయ్యోళ్ళుగా ఉంటారు కదా. గమనించండి. ఏలుబడి ఏలుబడి చేసేవారుగా ఉంటారు, అనేకుల మీద అధికారిగా ఉంటారు, అనేకుల మీద నాయకులుగా ఉంటారు, అనేకులను నడిపించే వాళ్ళుగా ఉంటారు. క్రీస్తునందులరా ఎందుకు ఈరోజు గమనించండి, కొందరు నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. మరి కొందరు ఎందుకు అలాగనే ఉంటున్నారు కదా. ఒక నాయకత్వాన్ని ఇస్తాడు దేవుడు శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి. అవును కదా. ఆ రోజు మరి మోషే శ్రద్ధగా దేవుని పనిచేశాడు, గొప్ప నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. పిల్లరా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి అనేకులను బానిసల నుంచి, ఆ బంధకాల నుంచి ఇడిపించాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు దేవుని నామంలో చేశాడు. ఎర్ర సముద్రమును చేయించి ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకొని వచ్చాడు. దేవుడు అట్టి కృపను అనుగ్రహించాడు కదా. అరణ్యములో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు కదా దేవుడు మోషే ద్వారా చేశాడు కదా. మోషేని అలా వాడుకున్నాడు, ఒక నాయకుడిగా వాడుకున్నాడు, లక్షల మందిని నడిపించాడు. ఇలా గమనించండి. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఏలుబడి చేస్తారు, వాళ్ళు దాసులుగా ఉండరు. ఏలుబడి చేసే వాళ్ళు ఉంటారు. ఒక అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. గమనించండి. ఒక శక్తి, దైవ సంబంధమైన శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. గమనించండి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది చాలామంది నాయకులు కావాలి అనుకుంటారు కానీ, అధికారం కావాలి అనుకుంటారు కానీ, పేరు కావాలి అనుకుంటారు కానీ, పలుకుబడి కావాలి అనుకుంటారు కానీ, ఇలువ కావాలి అనుకుంటారు కానీ, గౌరవం కావాలి అనుకుంటారు కానీ పిల్లరా వారు గమనించండి బద్ధకంగా పనిచేస్తూ ఉంటారు. పిల్లరా బద్ధకంగా పనిచేస్తూ ఉంటారు. పిల్లరా శ్రద్ధను చూపించరు. పిల్లరా గమనించండి. ఎలా వస్తుంది నీకు నాయకత్వం, ఎలా వస్తుంది నీ జీవితానికి విలువ, ఎలా వస్తుంది నీకు మంచి సాక్ష్యము, ఎలా వస్తుంది నీకు మంచి పేరు, ఎలా వస్తుంది నీకు మంచి గౌరవం, ఎలా వస్తుంది మంచి మెప్పు. గమనించండి. పిల్లరా వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లరా ఆశ ఉంటే సరిపోదు. పిల్లరా గమనించండి. దేవుని విషయాల్లో గమనించండి బద్ధకంగా మనం ఉండకూడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో బద్ధకంగా మనం ఉండకూడదు. దేవుని పని విషయంలో బద్ధకంగా మనం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాల్సిన మనం ఉన్నాం. శ్రద్ధగా పనిచేసేవాళ్ళు నాయకులు అవుతారు, శ్రద్ధగా పనిచేసేవాళ్ళు ఏలుబడి చేస్తారు, శ్రద్ధగా పనిచేసే వాళ్ళు అధికారులు అవుతారు, శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి విలువ వస్తుంది, దేవుడే ఇస్తాడు ఆ విలువ. శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి గౌరవం వస్తుంది, శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి మెప్పు వస్తుంది. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ వాక్యం వింటున్న సహోదరుడా ఎలా ఉన్నావు? బద్ధకంగా ఉన్నావా? గమనించండి. ప్రభు సొందర మోకాళ్ళు వంచాలంటే నీ ఒళ్ళు వంగుతుందా? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? ఆలోచించి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం అనే వెలుగులో నడిపించబడుతూ ఉండాలి. దేవుని విషయాల్లో బద్ధకంగా మనం ఉండకూడదని లేఖన భాగం మనకి చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు. నువ్వు బానిసగా ఉండవు, లేకపోతే ఏలుబడి చేస్తావు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడి కార్యం చేస్తాడు, నాయకత్వాన్ని ఇస్తాడు, పవర్ ఇస్తాడు, నీకు అధికారాన్ని ఇస్తాడు. మోషేకు పవర్ ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోండి. మోషేకు పవర్ ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, నాయకత్వాన్ని ఇచ్చాడు. గమనించండి. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు, ఎర్ర సముద్రము చేరడం, అరణ్యముల అద్భుతాలు, ఆకాశము నుండి మన్నా
రావటం, పూరేళ్ళు కొరవటం, బండ నుండి నీళ్లు రావటం, ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించుకున్నాడు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు మనం విన్నాం దేవుని వాక్యాన్ని. దారిద్ర్యం ఎవరికి వస్తుంది అంటే మొట్టమొదటిగా మనం చూసాము ప్రియ దేవుని బిడ్డలారా, సోమరులకు దరిద్రం వస్తుందని. ఈరోజు నువ్వు సోమరిగా ఉన్నావా? దేవుణ్ణి అడగకుండా, ప్రార్థించకుండా, మోకాళ్ళు ఉంచకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా సోమరిగా ఉన్నావా? అయితే నీ కొరకే ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది, నిద్రమత్తు గల వారికి దరిద్రం వస్తుందని మనం తెలుసుకున్నాం. ఆత్మీయంగా నువ్వు నిద్రపోతున్నావా? ఆత్మీయంగా నిద్రమత్తుతో ఉన్నావా? అయితే నీకు దరిద్రం వస్తుందని. అందుకనే ఈరోజు నీ ఇంట్లో దరిద్రం ఉందేమో ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. మూడోది, బద్ధకంగా పనిచేసే వాళ్ళు దరిద్రులు అవుతారు. ఒకవేళ బద్ధకంగా పనిచేస్తున్నావేమో ఆలోచించు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ యొక్క ప్రవర్తన మార్చుకోమని వాక్యం తెలియజేస్తూ ఉంది. అవును కదా, దరిద్రులైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తుల వారు ధనవంతుడైనటువంటి ఆ ప్రభు పరలోకాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చాడు. మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభువు నేడు రేపు రాబోతున్నాడు. ఆయన గొప్ప త్యాగం చేశాడు. మనం దరిద్రతలో ఉన్నప్పుడు ఆయన ధనవంతుడైన ఆయన, తండ్రి కుడిపాశానున్న ఆయన, పరలోకంలో నిత్యము ఆరాధనలో ఉన్నటువంటి ఆయన, ఆరాధించబడుతున్నటువంటి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ధనవంతుడు ఈ భూలోకానికి వచ్చాడు. దరిద్రులైన మనల్ని ధనవంతులు చేయడానికి. ఇంకా నువ్వు ఆ దరిద్రులను ఉన్నావా? ఆలోచించు, ప్రశ్నించుకో, పరిశోధించుకో. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ వాక్య నిన్న ప్రతి బిడ్డ వారి హృదయాలు సరిచేయబడాలి, వారి కుటుంబాలు సరిచేయబడాలి ప్రభా, సంఘాలు సరిచేయబడాలి. అటు కృపను మీరు దయచేయమని వేడుకొనుసు, ప్రార్థిస్తూ, శుద్ధిస్తూ, మయంపరుస్తూ గణపరుస్తున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని మీరు దీవించి, ఆస్వాదించి, బలపరిచి మయం పొందుకోమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, శుద్ధిస్తూ కనపడుతూ గొప్ప మార్పు అనేక మంది బిడ్డలు మీరు తీసుకోరమని, ఆస్వాదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సహవాసము ఇక్కడ కూడిన మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024, మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.